ప్రతి మంత్రి కలిసినప్పుడు నేను తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలంగా మాట్లాడతాను. మరి నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ కోసం నేను ఇక్కడ పనిచేయడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఒకటే మనవి చేస్తాను, సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి పంపిస్తారా, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టులతో పంపిస్తారా, ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఇక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదికకు నేను కట్టుబడి ఉంటాను. రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మీలాగా చిల్లర మాటలు మాట్లాడను. ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా మనం పంపిద్దాము. మీరు వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖకి వెళ్తారా, ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఫైల్ చూస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, నిరూపించు. నీకు తెలిసినటువంటి సాక్ష్యాలు ఏదైనా ఉంటే నిరూపించు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. అసలు ఆయన తాటాకు చప్పులకు కూడా వెన్ను తిరిగే వ్యక్తిని కాదు. ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను, మీరు ఒక ముఖ్యమంత్రిగా సోయి మర్చిపోయి ఈరోజు మీరు తెలంగాణ రాజకీయాలలో ఏ రకంగా అవినీతికి, అక్రమాలకు, దోపిడీకి ఈరోజు తెలంగాణ బలైపోతూ ఉంది. హైదరాబాద్లో భూములు మిగిలే పరిస్థితి లేదు. మంత్రులు ఎవరికి వాళ్ళు పోటీ పడి దోచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ రకంగా దోచుకోవాలి ఈరోజు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, ఇండస్ట్రీ దెబ్బతింటున్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల మీదనే ఈరోజు తెలంగాణ గడిచేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఈరోజు ప్రభుత్వ భూములు అమ్మేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నేను మనవి చేస్తున్నాను, ఏ రోజైనా